అజ్ఞాని తాత్కాలికంగా ఆలోచనే చూస్తాడు. జ్ఞానికి మూలం ఏంటి? ఆలోచించేది ఎవరు? మనసు. మనసుకు శక్తిని ఇచ్చేది ఎవరు? ఆత్మ. అయితే ఆత్మశక్తి వల్ల మనసు ఎప్పుడో చేసిన పని, ఎప్పుడో ఇది పోగేసుకున్న ఆలోచన అని అక్కడ మళ్ళీ ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు జ్ఞాని. అందుకే ఎన్ని దృశ్యాలు కనబడినా దృశ్యాలతో మమేకమవ్వడు జ్ఞాని. ఆ దృశ్యాలతో మమేకమయ్యేది అజ్ఞాని. జ్ఞాని మూలాన్ని చూస్తాడు, అజ్ఞాని దృశ్యాన్ని చూస్తాడు. ఇదే తేడా. మీరు సృష్టిలో ఏది చూసినా దాని మూలం ఎవరు అంటే ఆత్మే. ఒక చెట్టు చూడండి, ఒక పక్షిని చూడండి, ఏది చూడండి, దాని మూలం ఏంటి? ఒక చెట్టుకి అందమైన పువ్వు పూసింది అంటే ఆ చెట్టులో ఉన్న ప్రాణశక్తి, ఆ చెట్టులో ఉన్న సృష్టికర్త నిగూఢ పెట్టిన ప్రాణశక్తి. ఒక చెట్టుకి అందమైన పువ్వు పూసిందంటే నీ గొప్ప నాకు పగ, ఆ భగవంతుడు సృష్టి. అందుకే మూలాలను చూస్తాడు జ్ఞాని.